కి స్వాగతం. అకాల వర్షం అన్నదాతను ఆందోళనకు గురిచేస్తుంది. 10 రోజుల పాటు ఆరబోసిన ధాన్యం భారీ వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద శనివారం కురిసిన వర్షానికి ధాన్యం తడిచిపోయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 రోజులుగా ధాన్యం ఆరబోసామని నేడు తూకం వేసేందుకు సిద్ధం కాగా వర్షం రావడంతో పూర్తిగా తడిసిపోయిందని, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అధికారులు టార్పలిన్ కవర్లు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తడిచిన ధాన్యం కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దాకా తీసుకోమంటారు మ్యాచరు. ఇంతగానము ఇట్లా వాన పడంగా 8 రోజుల కూడా ఎండబెట్టుకుంటా ఇట్లా నాణ్యంగా ఎట్లుంటాయి. ఎంతగానం కష్టపడడు మేము ఎట్లా చేస్తాము. రోజు నానుడే ఈడికి ఆడికి రోజుని చింకులు ఇక్కడికైనా అక్కడ అక్కడికైనా ఇక్కడ ఈడికి ఆడికి పోసుడే ఉంది. ఒకటే టాపరు ఒక టాపర్ వేస్తే ఏం సరిపోతే మా ఇంటి తెచ్చి కప్పినాము. ఒకటే టాపరు గడ జరంతా కప్పినాము. మళ్ళీ మా ఇంటికి తెచ్చి కప్పుకున్నాం. ఏం సరిపోతే ఒక టాపర్ వాళ్ళు ఇచ్చే టాపర్ అనుకోకుండా వాన వచ్చింది. ఒక్కొక్కరికి ఒకటే టాపర్ ఇస్తారు. రూమ్ నిండా టాపర్లు పెట్టుకోరు. ఎంత అడిగినా కానీ మా దగ్గర టాపాలు రాలేవు, టాపాలు ఇవ్వలేము అని చెప్పి వాళ్ళు చెప్తారు. వర్షం పడ్డది, ఉన్న వడ్లు మొత్తం తడిచిపోయినాయి. మ్యాచరు 14, 13 వస్తేనే మ్యాచర్ పెడతామన్నారు. బ్యానర్ల మీదనేమో 17 ఉంటేనే 17 మ్యాచర్ వస్తేనే కాంట పెట్టాలనేమో గవర్నమెంట్ ఆదేశించింది. కాకపోతే వీళ్ళు 12, 13 వస్తే మ్యాచర్ వస్తుంది పెడుతున్నామని చెప్తారు. పెడతలేరు. ఎన్ని రోజులు అవుతుందని చెప్పు. ఇంకేండాలి పట్టవి. దసరా వెళ్ళినాక 4 రోజులకు వచ్చిన ఫస్ట్ నాయే వడ్లు ఈ షెడ్లో ఆ షెడ్లో 16 వస్తేనే 17, 12, 13 వస్తే తీసుకుంటారు. 16 వస్తుంది, మ్యాచర్ పెడతలేదు. 14 రావాలంటుంది. మనసులను చూసుకుంటా ఇక్కడ మార్కెట్ కమిటీలో కాంట పెట్టేవాళ్ళు మనసులను చూసుకుంటా కాంట పెడతారు. ఏమన్నా పైసలు ఇస్తే పైసలు తీసుకుంటా అది చేస్తుంటారు. ఎవరు వాళ్ళు? మా మెయింటెనెన్స్ చేసేవారు. కుమ్మరిపేంట ఇంకా మాట్లాడమ్మా. టాపర్లు లేవు సారు. ఏమి కప్పుతా ఉన్నాం, చేస్తున్నాం, కప్పుతున్నాం. ఎందుకు ఇస్తారు టాపర్లు? అడిగిరా?
ఒక్కటే ఇస్తుండ్రు ఒకటే మనిషికి ఒకట ఏం సరిపోతాయి సార్ సరిపోతలేవు. ఏం సరిపోతాయి ఇట్లా ఆనగొట్టబట్టి వాళ్ళకి ఎత్తిపోసి దమ్ పట్టినా వర్షాలకు ఎండిన వాటిలో ఆల్మోస్ట్ 80% ఎండిన వాటిలో మళ్ళీ మొత్తం దడిచిపోయడం జరిగింది. చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ సరైన టాపర్లు కానీ ఏది టైంకు కూడా అందడం లేదు. ఇది మార్కెట్ కమిటీలో కొంచెం ఇబ్బంది ఉంది. దీన్ని చూడాలని అనుకుంటున్నాను.